గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంలు రీవెరిఫికేషన్ జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? కంపల్సరీ చేయాలండి. ఎందుకని అంటారు? ఎందుకంటే ప్రాబ్లం ఉందంటున్నారు కొంతమంది. నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఇలాగ అంటున్నారు. అది మరి వెరిఫికేషన్ చేస్తే మరి ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే కరెక్ట్ అవుతుందంటే అది ఎంతవరకు అంటే అది నిజాలు బయటపడతాయి కదా. అది అంటే ఫస్ట్ నుంచి కూడా వైసీపీ అయితే మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి అనుమానాలు ఉన్నాయంటారా? ఉంటాయి. ఎందుకు ఉండవంటే ఆల్రెడీ కొన్ని చోట్ల ఓటింగ్ తక్కువ ఉండి కూడా ఎక్కువ అయింది కదా, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. ఈవీఎం ప్యాడ్స్ లెక్కించాలంటే ఎన్నికల సంఘం భయపడుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ ఉంది? కరెక్ట్. అది ఆయన చెప్పింది కరెక్టే. ఆయన ఎంతో రాజకీయ అనుభవం ఉన్నవాడే కదా. ఇప్పుడు రాజకీయ జ్ఞానం ఉన్నవాడు, రాజకీయ అనుభవం ఉన్నవాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే. ఇవాళ నుంచి కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే ఉన్నాయి. ఆయన ఇవాళ నుంచి ఉన్నాయని కాదు, ఆయన అన్నది కరెక్టే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చింది, అందుకోసం నాకు అనుమానాలు వస్తున్నాయి. అదే అండి, ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే కదా. మీకు క్వశ్చన్ చేశారు, మేము జవాబు చెప్పాం కదా. అదే ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్టే. వాళ్ళకే ఇప్పుడు మొన్న ఓటింగ్ 12,000 ఉందనుకోండి, అక్కడ 12,000 ఉంటే 13,000 ఓటింగ్ అయింది. దానివల్ల ప్రాబ్లం వస్తే రావచ్చు. అది మరి ఎంతవరకు నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఎంతవరకు నిజమయ్యారంటే మనకేం తెలుసు, వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తాం కానీ తెలియదు. అది పెద్దలు వాళ్ళకి తెలియదు, మనకేం తెలుస్తుంది. అది మామూలుగా సామాజికంగా మనం అనుకుంటాం తప్ప మనమైతే ఈ ఈఎంఐలు అవి ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకు కూడా తెలియదు, ఓటింగ్ వేయడం వరకే. అది అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలో నిజం ఉందంటారా? అంటే వాళ్ళు మరి ఇదివరకే 151 వచ్చినప్పుడు కూడా మరి ఈఎంఐలు తేడా ఉందంటే వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ఒప్పుకున్నప్పుడు మరి ఏడాలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. అవి ఉంటాయి తేడా. అంటే వాళ్ళు ఏమంటారంటే మా ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, మాకు ఇంత మెజార్టీలు వస్తేనే మాకు అనుమానాలు వస్తాయి అంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా లేకపోతే నీకు ఇది ఎందుకు చెప్తారు సార్? ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల అలా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయిన సంగతి వాళ్ళకే తెలుసు. వన్ సైడ్ అయిపోయింది కాదంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఏదో మాట్లాడతారో ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకు తెలియదు. అంటే మేము 5 ఏళ్ళు కూడా ప్రజలకు మంచి పరిపాలన అందించాము, మరి అంత వ్యతిరేకత అనేది లేదు అంటారు. లేదు. ఆ పరిపాలన అయితే అందడం అంటే ఏదో పెట్టాడు, మామూలుగా స్కీములు పెట్టి ఇచ్చాడు, అది వరకే. కానీ డెవలప్మెంట్ లేదు కదా. దానికోసమే ప్రజలు అసంతృప్తి ఏర్పడవు. డెవలప్మెంట్ లేదు కాబట్టి ఆయన అందులోకి కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. ఎవరో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు, ఒక ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోలేదు. పట్టించుకున్నప్పుడు ఎవడేస్తాడు ఓటింగ్ అది తేడా. కార్యకర్తలనే మెయిన్. ఇప్పుడు ఒక పార్టీ నడవాలంటే కార్యకర్తలే మెయిన్. కార్యకర్తలు లేని ఇంకెక్కడ నడుస్తుంది? కార్యకర్తలను పట్టించుకున్నప్పుడు అదే దెబ్బేసింది అంతే.